ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకమ్మా టెన్షన్ పడతావు? శివపార్వతి ఇంట్లో లేదని చెప్పేస్తే సరిపోతుంది కదా. ఒరే, ఆ మాట చెప్పడానికా ఇంతవరకు పిల్ల ఇంట్లోనే ఉందన్నట్టు నటిస్తూ వచ్చింది? శ్రీవల్లి వదిన నలుగు పెట్టించుకోవడానికి రెడీగా ఉంది. నేను కూడా రెడీగా ఉన్నాను తమ్ముడు. శ్రీవల్లి పక్కన కూర్చుంటే తంతు మొదలైపోతుంది. నువ్వు చాలా కూల్గా ఉన్నావు అన్నయ్య. నాన్న, నానమ్మ, అమ్మ, నేను అందరూ శివ ఇంకా రాలేదేంటని టెన్షన్ పడుతున్నాం. రేయ్, శివ రాలేదు అంటున్నారు కానీ వెంట వెళ్ళిన గంగబావ గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదేంటి? ఎక్కడ ఆలస్యమైందో ఏమో కానీ వెంటనే అన్నయ్య శివన్ తీసుకొచ్చేస్తాడు. నాకు నమ్మకం ఉంది. అదుకో చూసారా, శ్రీవల్లికున్నంత నమ్మకం కూడా మీకు లేకపోతే ఎలా అమ్మా? ఇద్దరూ వస్తారని తెలుసు, కానీ ఎప్పుడొస్తారు? శ్రీవల్లి, శివపార్వతి ఇద్దరూ ఒకేసారి వస్తే నలుగు కార్యక్రమం మొదలు పెడతామని ముత్తైదువులు బలవంతం చేస్తున్నారు. ముందు నిన్ను శ్రీవల్లిని తీసుకువెళ్లి నలుగు పెట్టించండి అంటే నలుగురు ఉండాలనేసి తెగేసి చెప్తున్నారు. విజయవాళ్ళు కూడా రాలేదు కదమ్మా. 5-10 నిమిషాల్లో ఉంటామని ఫోన్ చేసి చెప్పారు. అదిగో చూసారా, ఇక వాళ్ళు కూడా వచ్చేస్తే పరువు గంగలో కలిసిపోయినట్టే. గంగలో కలిసిపోయినట్టు కాదు, గంగతో కలిసిపోయిన శివపార్వతి గనక ఆలోపు వచ్చేస్తే ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉండదు. పిన్ని, ముత్తైదువులు నలుగు పెట్టడానికి ఇద్దరిని తీసుకురమ్మంటున్నారు. మేమిద్దరం అయితే రెడీగా ఉన్నాం. వెళ్దాం శ్రీవల్లి. శివ అన్నయ్య ఇంకా రాలేదు కదా? వచ్చినట్టే అనుకో. వచ్చినట్టే. ఏమంటున్నావమ్మా? కుసుమా, ఒక్క సహాయం చేస్తావమ్మా? ఏంటి పిన్ని? పసుపు చీర కట్టుకొని శివపార్వతిలా కాసేపు నటిస్తావా? ఏంటత్త నువ్వనేది? కుసుమ శివపార్వతిలా ఉండాలా? చీర కడితే గుర్తుపట్టరా? గుర్తుపడితే పెద్ద గొడవ అవుతుందత్తా. నా భయం మీకు అర్థం కావడం లేదే. శ్రీవల్లి కనుక ఇంట్లో లేదన్న విషయం పెద్ద ముత్తేదులు కానీ తెలిస్తే ఆ నలుగురు కాస్త 40 మందికి చెప్పేస్తారు. అరగంటలో ఊరంతా పాకిపోతుంది. ఉన్న పరువు తీసేశారని చాముండి అత్తయ్య ఏం చేస్తుందోనని ఒకటే భయంగా ఉంది నాకు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. చెప్పమ్మా కుసుమా, చెప్పు, చేస్తావా? అమ్మా, నువ్వు చెప్పిన ప్లాన్ బాగానే ఉందనిపిస్తుంది నాకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.